హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ రెసిపీ అయిన బీరకాయ ఎండురేల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పక్కా విలేజ్ స్టైల్లో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సీ ఫుడ్ లవర్స్కి బాగా నచ్చుతుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా బీరకాయ ఎండురేల కర్రీని విలేజ్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి. బీరకాయ ఎండురాయల కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. అందులోని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 4 పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు అందులో వేడి నీటిలో ఒక 10 నిమిషాల పాటైనా నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఎండురొయ్యల్ని వేసుకోవాలి. నేను తీసుకున్న ఎండురొయ్యలు వెయిట్లో అయితే క్లీన్ చేసిన తర్వాత 30 గ్రాముల వరకు ఉంటాయండి. ఇలా ముందుగానే ఉల్లిపాయ ముక్కలతో పాటు ఎండు రొయ్యల్ని ఆయిల్లో కలిపి వేయించడం వలన ఎండు రొయ్యలు బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి. అందులోని రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా వేగాక 1/2 కేజీ బీరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసి ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూతతో కవర్ చేస్తూ మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే ఇలా బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించండి. ఇప్పుడు అందులో గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి గ్రేవీ చిక్కబడి ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని చివరిగా సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరని చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ బీరకాయ ఎండురేల కర్రీని ట్రై చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.